హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. థర్డ్ క్లాస్లో మనం ఏది మేలు చక్కగా గడపలన్నిట్లోన ఈ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు పద్యం చక్కగా చెప్పుకున్నాం కదా. మీరందరూ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేసి ఉంటారనుకుంటున్నాను. నోట్బుక్లో రాయొద్దని చెప్పాను కదా నాన్న. ఓన్లీ వర్క్ బుక్ ఫిల్ చేయడం, టెక్స్ట్ బుక్లో చదువుకోవడం నాన్న. ఈరోజు దాని కిందే అదే పేజ్ నెంబర్ 41లో 11th వన్ చూడండి. మేలుకో నా తండ్రి. మేలుకో అంటే నిద్ర నుంచి మెలకువ తెచ్చుకుని మనం చక్కగా ఏ విషయాలు తెలుసుకోవాలి చూడండి. ఇక్కడ మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా, మేలుకొని చదువుకో మరచిపోకయ్యా, చదివినా వారికి సౌఖ్యాలు కలుగు, చదివినా వారికి సంపదలు కలుగు, అస్తమానము నీవు చదవబోకయ్యా, ఆడుకో నా తండ్రి ఆడుకోవయ్యా, ఆడుకుంటే నీకు ఆరోగ్యముండు, ఆడుకుంటే నీకు ఆనందముండు, అస్తమానము నీవు ఆడబోకయ్యా, తోటి బాలరతోటి తంటాలు వద్దు, తోటి బాలురతోటి తంటాలు వద్దు, కాలు చేతులు విరగ కొట్టుకోవద్దు, గురువు గారికి ఎగ్గు తలపెట్టవద్దు. చూడండి, ఈ పద్యం యొక్క మీనింగ్ చెప్తాను చూడండి నాన్న. మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా. మేలుకో అంటే నిద్ర నుంచి మేలుకో, చక్కగా నీకు ఏ విషయాలు కావాలో అవి తెలుసుకో, నా తండ్రి మేలుకోవయ్యా. మేలుకొని చదువుకో మరచిపోకయ్యా, చక్కగా మేలుకొని చదువుకోవయ్యా, చదువుని మరచిపోవద్దు. చదివినా వారికి సౌఖ్యాలు కలుగు, చదివిన వారికి సంపదలు కలుగు. చదివిన వారికి, బాగా చదువుకున్న వాళ్ళకి సుఖ సౌఖ్యాలు ఉంటాయి, చక్కగా సంపదలు కూడా కలుగుతాయి. చూడండి, అస్తమానం నీవు చదవబోకయ్యా. అస్తమానం ఎప్పుడు చదువొక్కటే కాదు, ఆడుకో నా తండ్రి ఆడుకోవయ్యా. ఒక్కొక్కసారి ఆటలు కూడా ఆడుకోవాలి, చదువు ఒక్కటే కాదు అని చెప్తున్నాడు. ఆడుకుంటే నీకు ఆరోగ్యం ఉండు, ఆడుకుంటే నీకు ఆనందం ఉండు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోజులో కొంత సమయం ఆటలు ఆడుకోవాలి, అప్పుడే మనకి ఆరోగ్యము ఆనందము కలుగుతాయి. చూడండి, ఇక్కడ అస్తమానము నీవు ఆడబోకయ్యా, తోటి బాలురతోటి తంటాలు వద్దు. అస్తమానం ఆటలే కాదయ్యా, తోటి బాలురతోటి తంటాలు వద్దు అంటే తోటి పిల్లలతోటి తగులు ఆడవద్దు. కాళ్ళు చేతులు విరగ కొట్టుకోవద్దు. కాళ్ళు చేతులు కూడా విరగ కొట్టుకోవద్దు అంటే కాళ్ళు చేతులకి దెబ్బలు పెట్టుకోవద్దు. గురువు గారికి ఎగ్గు తల పెట్టవద్దు. మనం పాఠశాలలో చదువుకున్నారనుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ అంటే మీ బాధ్యత అంతా గురువు గారి మీదే ఉంటుంది కదా, అంటే టీచర్స్ మీదే ఉంటుంది కదా. టీచర్స్కి ఆపదలు కొని తెచ్చవద్దు. ఎగ్గు అంటే ఆపద తలపెట్టడం అనమాట. ఆయనకి చెడ్డ పేరు తీసుకురావడం, అలాంటి చెడ్డ పేరు తీసుకురావద్దు. మళ్ళీ ఒకసారి పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా, మేలుకొని చదువుకో మరచిపోకయ్యా, చదివిన వారికి సౌఖ్యాలు కలుగు, చదివిన వారికి సంపదలు కలుగు, అస్తమానము నీవు చదవబోకయ్యా, ఆడుకో నా తండ్రి ఆడుకోవయ్యా, ఆడుకుంటే నీకు ఆరోగ్యముండు, ఆడుకుంటే నీకు ఆనందముండు, అస్తమానము నీవు ఆడబోకయ్యా, తోటి బాలురతోటి తంటాలు వద్దు, కాలు చేతులు విరుగ కొట్టుకోవద్దు, గురువు గారికి ఎగ్గు తలపెట్టవద్దు. ఈ గేయాన్ని చక్కగా నేర్చుకోవాలి నాన్న. మనకు చూడండి, ఇక్కడ వర్క్ బుక్లో పేజ్ 26లో గేయంలోని భాగాలను పూరించండి. చూడండి, మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా, ఇలా మొత్తం మనకి 3 పోయమ్స్గా విడదీసి ఇవ్వడం జరిగింది. ఈ 3 పోయమ్స్ కూడా చక్కగా టెక్స్ట్ బుక్ చూసి మీరు మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా అనే గేయాన్ని టెక్స్ట్ బుక్లో చూసి వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి నాన్న. మీ లైన్స్ ఏమైనా సరిపోతే ఎక్స్టెండ్ చేసుకోండి, పెన్సిల్తో కొంచెం లైన్ని ఎక్స్టెండ్ చేసుకోండి నాన్న. ఇక్కడ వరకు కానీ ఎక్స్టెండ్ చేసుకోండి. అలా ఎక్స్టెండ్ చేసుకుని నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఈ గేయం మీకు పాడడానికి వచ్చేలాగా చక్కగా కంఠస్థం వచ్చేయాలి. ఈ గేయాన్ని, ఈ గేమ్లో ఏదైనా లైన్స్ రాయమన్నా కూడా రాయడానికి వచ్చేలాగా కూడా చక్కగా చదువుకుంటూ వర్క్ బుక్ ఫిల్ చేసి గేమ్ వచ్చే వరకు చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.